కొత్తగూడెం కోర్టు నుంచి మొట్టమొదటిసారిగా నామినేషన్ వేయబోతున్న వ్యక్తి యాస యుగంధర్ గారు మనతో పాటు ఉన్నారు. మీరు ఒకవేళ గెలిస్తే న్యాయవాదులకు ఏం చేస్తారు అసలు మీరు? లోకల్లో మనం చూస్తున్నాం కాబట్టి ఈ సమస్యలనే ప్రతి రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి జిల్లా పరిధిలో ఉన్నటువంటి న్యాయవాదులు ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నేను ఏ విధంగానైనా వాళ్ళకి హెల్ప్ చేయాలి. సార్, న్యాయవాదులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు వాళ్ళకి ఏ విధంగా అండగా నిలబడతారు? మా జిల్లాలో కొంతమంది జూనియర్ న్యాయవాదుల మీద కూడా దాడులు జరిగాయి. ప్రతి అడ్వకేట్ కూడా 25 లక్షల రూపాయలు వాళ్ళకి డెత్ బెనిఫిట్గా వచ్చే విధంగా చేస్తాను. న్యాయవాదులకు ఏదైనా సమస్య వచ్చిందంటే మీరు ముందుంటారా, లేదంటే అందరిలాగా గెలిచినాక ముఖం చాటుకుంటారా? నేను పారాచూట్ లెక్క వచ్చిపోయేవాడిని కాదు. ప్రతి న్యాయవాదికి కూడా ఏ సమస్య ఉన్నా నేను ముందున్నానని మాత్రం చెప్పగలను. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. తెలంగాణలో బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. కొత్తగూడెం కోర్టు నుంచి మొట్టమొదటిసారిగా నామినేషన్ వేయబోతున్న వ్యక్తి యాస యుగంధర్ గారు మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. తెలంగాణలో బార్ కౌన్సిల్ ఎలక్షన్లో మీరు మెంబర్గా పోటీ చేయబోతున్నారు. పోటీ చేయడానికి గల కారణాలు ఏంటి? గెలిచినాక మీరు న్యాయవాదులకు ఎలాంటి న్యాయం చేస్తారు? నమస్కారం అండి. నా పేరు యాస యుగంధర్. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు నుంచి మొట్టమొదటిసారిగా నేను బార్ కౌన్సిల్ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను. ముఖ్యంగా నేను పోటీ చేయడానికి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే, ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం ఏ జిల్లా కోర్టు పరిధిలో చూసినా కానీ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి న్యాయవాదులు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ ప్రాక్టీస్ చేసే క్రమంలో 70% మంది న్యాయవాదులకు కనీసం 10 నుంచి 15 వేల రూపాయలు కూడా సంపాదించలేని పరిస్థితిలో ఈరోజు ప్రొఫెషన్ ఉంది. కొంతమంది ఆర్థికంగా నిలదొక్కుకోలేక ఈ ప్రొఫెషన్ నుంచి న్యాయవాదులు వైదొలుగుతున్నారు. ఇవన్నీ మేము చూస్తూ ఈ ప్రొఫెషన్లో ఒక న్యాయవాదులు ఎట్లా స్టేబుల్ అవ్వాలి, వాళ్ళకి ఆర్థిక భరోసా ఏ విధంగా ఇవ్వాలి, ప్రొఫెషన్లో వాళ్ళు ఎదగడానికి ఏ విధమైనటువంటి క్లాసులు కండక్ట్ చేయాలి, వీటన్నిటి మీద మేము ఒక అవగాహనకు వచ్చి ప్రతి న్యాయవాదికి కూడా వృత్తిపరంగా కొంత నైపుణ్యాన్ని ఇవ్వాలని, వారు ప్రొఫెషన్లో నిలబడటానికి కొంత ఆర్థిక భరోసా, వడ్డీ లేని రుణాలను ఒక 5 లక్షల వరకు ఒక జూనియర్ న్యాయవాదులకు ఇవ్వాలని, నేను ఇక్కడ ఉన్న సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఈ యొక్క సమస్యలను లోకల్లో మనం చూస్తున్నాం కాబట్టి ఈ సమస్యలనే ప్రతి రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి జిల్లా పరిధిలో ఉన్నటువంటి న్యాయవాదులు ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నేను ఏ విధంగానైనా వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా నేను ఈ యొక్క బార్ కౌన్సిల్లో ఎలక్షన్లో పోటీ చేయడం అనేది జరుగుతుంది. సార్, అసలు బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ ఎలా ఉంటాయి? అసలు అంటే జరిపే పద్ధతి ఎలా ఉంటుంది? ఈ యొక్క బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో 25 మంది సభ్యులు ఉంటారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిఓపి కంప్లీట్ అయిన ప్రతి న్యాయవాది కూడా ఈ యొక్క బార్ కౌన్సిల్ ఎలక్షన్లో ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఈ యొక్క 25 మంది సభ్యులకు కూడా ఓటు హక్కును వారు వేయవచ్చు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇట్లా ప్రిఫరెన్షియల్ ఓటు ద్వారా ఎలక్టెడ్ అవుతారు ఈ బార్ కౌన్సిల్ మెంబర్స్. ఈ యొక్క బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో నేను మెంబర్గా పోటీ చేస్తున్నాను. సార్, న్యాయవాదులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు వాళ్ళకి ఏ విధంగా అండగా నిలబడతారు? ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, ఈరోజు న్యాయవాదుల మీద అనేక దాడులు జరుగుతున్నాయి. గట్టు వామన్ రావు కావచ్చు, మల్లారెడ్డి గారు కావచ్చు, ఇంకా మా జిల్లాలో కొంతమంది జూనియర్ న్యాయవాదుల మీద కూడా దాడులు జరిగాయి. ఈ యొక్క దాడుల క్రమంలో ఆ రోజు వచ్చి మీడియా ముందు అడ్రస్ చేయటం కానీ, బైకాట్ చేయటం కానీ ఈ విధంగా జరుగుతూ ఉంది. కానీ దీనికి శాశ్వత పరిష్కారం న్యాయవాదులకు ప్రొటెక్షన్ యాక్ట్ మీద మేము అనేక విధాలుగా రిప్రజెంటేషన్లు ఇచ్చినా కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఏ విధమైనటువంటి చలనం లేదు. కాబట్టి నేను ఈ యొక్క అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు, నారాయణఖేడ్ నుంచి ఆదిలాబాద్ వరకు ప్రతి బార్ అసోసియేషన్ ఈ యొక్క దారిలో
ఉన్నటువంటి ప్రతి బార్ అసోసియేషన్ ని టచ్ చేస్తూ న్యాయవాదులలో అవేర్నెస్ తెస్తూ ఈ యొక్క న్యాయవాదుల యొక్క ప్రొటెక్షన్ యాక్ట్, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద ఎమ్మటే చట్టం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలనేది నేను ఆలోచిస్తున్నాను. ఈ క్రమంలో మున్సిపల్ కోర్టు నుంచి జిల్లా కోర్టు టచ్ అయ్యే విధంగా ఈ పాదయాత్ర ఉంటుంది. ఇది చట్టం అయ్యే వరకు నా ప్రయత్నం కొనసాగుతుంది. అవసరమైతే ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం నేను ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఈ యాక్ట్ అమలు కావటమే నా యొక్క అంతిమ లక్ష్యం. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఈరోజు చాలా ముఖ్యమైనది. అనేక మంది న్యాయవాదుల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్ని ఆ రోజు ఎవరైనా అడ్వకేట్ మీద దాడి జరిగితే ఆ రోజు బంద్ చేయటం అంతవరకే అవుతుంది, కానీ దీని మీద శాశ్వత పరిష్కారం ఇప్పటి వరకు ఏ సభ్యుడు కానీ ఎవరు కానీ స్పందించలేదు. దీని మీద తక్షణమే మేము చర్యలు తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు ఏదైతే బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ ఉంటాయో ఆ ఎలక్షన్ లో గెలిచిన మెంబరు పదవి కాలం ఎంతవరకు ఉంటుంది? ఈ యొక్క బార్ కౌన్సిల్లో గెలిచినటువంటి మెంబర్ యొక్క పదవి కాలం 2.5 సంవత్సరాలు మాత్రమే. 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు. కానీ అనివార్య కారణాల వల్ల ఇప్పుడున్న కౌన్సిల్ 8 సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవుతూ ఒక న్యాయవాదులకు వెల్ఫేర్ పరంగా వాళ్ళు చేయాల్సినవి కరెక్ట్ చేయలేదని మాత్రం మేము భావిస్తున్నాము. నేను కనుక బార్ కౌన్సిల్ మెంబర్ అవుతే నేను చెప్పదలుచుకున్నది ఒకటే. ఒక సుబ్బారావు అనే ఒక అడ్వకేట్నే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సుబ్బారావు గారు కావచ్చు, ఎల్ఐ కావచ్చు, మల్లయ్య కావచ్చు. సుబ్బారావు గారు మా కొత్తగూడెం కోర్టులో ఒక 10 వకాలతులు కానీ 10 మెమో అపిరెన్స్లు కానీ వేస్తే ఒక వెల్ఫేర్ 250 రూపాయలు. అలా ఒక 10 మెమో అపిరెన్స్లు వేస్తే ఆ అడ్వకేట్ 2,500 రూపాయలు ఫర్ మంత్ కడుతుండు. రమారమి సంవత్సరానికి 30,000 రూపాయలు సుబ్బారావు గారు బార్ కౌన్సిల్ కడుతున్నారు. ఈ సుబ్బారావు గారు కట్టే ఈ 30,000లలో ఆ సుబ్బారావు గారికి వెల్ఫేర్ ఫండ్ ద్వారా 10% ఏమన్నా ఉపయోగపడుతుందా? అలాంటిది ఏమీ జరగట్లేదు. ఇవాళ పోస్టల్ డిపార్ట్మెంట్లో 500 రూపాయలు కనుక మనం కడితే 5 లక్షల రూపాయలు పోస్టల్ డిపార్ట్మెంట్ ఇస్తుంది డెత్ బెనిఫిట్గా. 750 రూపాయలు కడితే 15 లక్షల రూపాయలు మనకి డెత్ బెనిఫిట్గా ఇస్తుంది. అదే ఎస్బీఐ అయితే 1000 రూపాయలు కడితే 20 లక్షల రూపాయలు ఇస్తుంది. 2000 కడితే మనం ఎస్బీఐలో 40 లక్షల రూపాయలు ఇస్తుంది. పార్షియల్ డిజబిలిటీ కానీ ఏమైనా మైనర్ డిజబిలిటీస్ కానీ ఏమైనా ఉంటే ఆన్ ది స్పాట్ 20 లక్షల రూపాయలు మనకి ఎస్బీఐ కానీ ఈ ఫైల్ ఇస్తున్నాయి. కానీ మన బార్ కౌన్సిల్ 10 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తుంది. నేను చెప్తున్నాను, నేను గనక బార్ కౌన్సిల్ మెంబరు అయిన వెంటనే ప్రతి న్యాయవాదికి కూడా, అది భద్రాచలం అడ్వకేట్ కావచ్చు, బెల్లంపల్లి అడ్వకేట్ కావచ్చు, సిర్పూర్ కాగజ్ నగర్ అడ్వకేట్ కావచ్చు, అటు కల్వకుర్తి అడ్వకేట్ కావచ్చు, బార్ కౌన్సిల్లో ఉన్నటువంటి ప్రతి అడ్వకేట్ కూడా 25 లక్షల రూపాయలు వాళ్ళకి డెత్ బెనిఫిట్గా వచ్చే విధంగా చేస్తాను. అదే ఇంజ్యూర్డ్ పర్సన్కి అయితే ఇప్పుడు ఇచ్చే బార్ కౌన్సిల్ ఇచ్చే 3 లక్షలు కాదు 10 లక్షల వరకు పెంచడానికి నా ప్రయత్నం చేస్తాను. నా టెన్యూర్ అయిపోయే వరకు ఏదైతే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుందో ఇన్సూరెన్స్ పాలసీస్, వాటిలలో కొంతవరకు నేను అనాలిసిస్ చేసి ఒక అడ్వకేట్ చనిపోతే 1 కోటి రూపాయల వరకు ఒక అడ్వకేట్ క్లెయిమ్ చేసే విధంగా ఆ ఫ్యామిలీకి భరోసాగా ఉండే విధంగా నేను చేస్తానని మాత్రం తెలియజేస్తున్నాను. మీరు బార్ కౌన్సిల్ ఎలక్షన్లో మెంబర్గా గెలిచినాక న్యాయవాదులకు ఏదైనా సమస్య వచ్చిందంటే మీరు ముందుంటారా, లేదంటే అందరిలాగా గెలిచినాక ముఖం చాటుకుంటారా? నేను న్యాయవాద సోదరులందరికీ తెలియజేసేది ఏంటంటే, నేను పారాచూట్ లెక్క వచ్చిపోయేవాడిని కాదు. ఎలక్షన్ల ముందు వచ్చి కనపడి టాటాలు బాయిలు చెప్పి వెళ్ళేవాడిని కాదు. ప్రతి సమస్య మీద నాకు అవగాహన ఉంది. నేను ఈ కోర్టులో అంటే యాజ్ ఏ జూనియర్గా వచ్చినప్పుడు కూడా మేము ఏం సఫర్ అయ్యాము, ఏ విధమైనటువంటి ఫైనాన్షియల్ ఎగ్జిస్టెన్స్లో మేము సఫర్ అయ్యామనేది ప్రతి అవగాహన మాకుంది. కాబట్టి ప్రతి న్యాయవాదికి కూడా ఏ సమస్య ఉన్నా నేను ముందున్నానని మాత్రం చెప్పగలను. ప్రతి న్యాయవాది విషయంలో ఇప్పటికీ మేము సభ్యులం కాకపోయినా ఇదే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద ఢిల్లీ స్థాయిలో మేము పోయి రిప్రజెంటేషన్లు ఇవ్వటం జరిగింది, మినిస్టర్లను గెలవటం జరిగింది. కానీ మా యొక్క ప్రయత్నం ఇదే బార్ కౌన్సిల్ మెంబర్ అయి నేను ఒక పాదయాత్ర చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ ఇష్యూ మీద
కొంత అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద కొంత చలనం వచ్చే అవకాశం ఉందని మాత్రం నేను తెలియజేస్తున్నాను. ఆ యాక్ట్ ఇంప్లిమెంట్ అయ్యే వరకు మాత్రం నేను ఈ సమస్యను వదిలే ప్రసక్తే లేదని మాత్రం మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. మీరు Thank బార్ you. కౌన్సిల్ మెంబర్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.